సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో మున్సిపల్ ఆఫీసును తరలిస్తున్నారు. డివిజన్ల విలీనంపై స్థానిక ప్రజలు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నేతృత్వంలో విద్యుత్ నగర్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలుమలను ముత్తంగిలో న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్కు భారతీనగర్ డివిజన్లో కలపటంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీలు తెల్లాపూర్ ప్రజలు తెల్లాపూర్ డివిజన్ లోనే ఉండాలి. విద్యుత్ నగర్ తెల్లాపూర్ భారతీనగర్ డివిజన్ కాదు, తెల్లాపూర్ డివిజన్ లోనే ఉండాలి. చలనం సంచారం చిరాలి జీవన తీరం కలల కడలి అలలా ఇలపై కరిగే గంగ శిలలా. ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్ భారతీనగర్ లో ఎలిమేలనేమో ముత్తంగిలో, విద్యుత్ నగర్ ఏమో భారతీనగర్ డివిజన్ లో కలిపినందుకు నిరసనగా ఈ విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్ లో ఉండాలని, ఎలిమేల ముత్తంగి నుంచి తెల్లాపూర్ డివిజన్ లో ఉండాలని, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని, ఎంఐజీ పాత మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా, నేను కానీ ఎక్స్ సర్పంచ్గా వైస్ చైర్మన్ రాముల్ గౌడ్ కానీ మా కౌన్సిలర్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరు దేవన్న గారు అందరూ కూడా కలిసి కట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత జనాలు వచ్చిర్రు. వాళ్లకు దీన్ని భారతీనగర్ డివిజన్ కాదు తెల్లాపూర్ డివిజన్లో కలపాలని ఎంత పట్టుదల ఉంది. వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ జరగలేదు. అంటే వీళ్లకు ఎంత బలమైన ఆకాంక్ష ఉంది. ఇది భారతీనగర్ కాదు తెల్లాపూర్లో కలపాలని, సర్కిల్ ఆఫీస్ పటంచెర్లో కాదు తెల్లాపూర్లో ఉండాలని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని అధికారంలో ఉన్నోళ్ళు పని చేసుకురావాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రశ్నించాలి. మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ వెళ్ళండి. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. మీరు వెళ్ళి ప్రజల కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది, మంత్రి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. నేను కాంగ్రెస్ అన్నలకు పదే